మాతృే నమః. ఈరోజు స్వామి వివేకానంద జన్మదినము. ఆయన జన్మదిన సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన ఎన్నెన్నో అపూర్వ అద్భుతమైన సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి మనము ఈరోజు తెలుసుకుందాం. ఒక సంఘటన, యథార్థమైన సంఘటన. దేవుడే భోజనం పంపిస్తాడు. ఒకసారి స్వామి వివేకానందుడు మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వే స్టేషన్లో ఉండగా ఒక సంఘటన జరిగిందిట. వివేకానందుడు సన్యసించారు కదా, ఆయన ఎల్లప్పుడూ కాషాయ దుస్తులు ధరించి ఉండేవాళ్ళు. కనుక వారికి అంటే సన్యాసులు ఏం చేస్తారు, ఎవరైనా భగవత్ ప్రసాదంగా భిక్షనిచ్చినా లేకపోతే భిక్షకు కావలసిన సామాగ్రి ఇస్తే వండుకుని తినేవాళ్ళు, భిక్షాటన చేస్తూ ఉండేవారు. వివేకానందుడికి ఒకరోజు తినడానికి పాపం ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో ఆయన దాహంతో నేలపై కూర్చుని ఉంటే స్వామీజీని గమనించిన ఒక ధనవంతుడు చాలా చులకన భావంగా, అంటే జనరల్గా ఈ స్వామీజీలన్నా సన్యాసులన్నా చాలామంది చులకన భావంగా చూస్తూ ఉంటారు కదా. ఆ ధనవంతుడు చులకనగా స్వామితోని ఇలా మాట్లాడినాడన్నమాట. అతని ఆలోచన ప్రకారం సన్యాసులంటే ఏ పని పాటు లేకుండా సోమరిగా తిరుగుతూ ఊర్లో వారిపై భోజనానికి ఆధారపడుతూ ప్రజల్ని మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని ఇటువంటి భావం కలిగిన స్వామీజీతో అతడిలా అన్నాడన్నమాట. ఓ స్వామి, అంటే స్వామి ఈ మన వివేకానంద స్వామిని కూడా ఆ ధనవంతుడు అలా అనుకున్నాడన్నమాట. ఆ స్వామి, చూడు నేను ఎంత మంచిగా భోజనం చేస్తున్నానో, నా వద్ద త్రాగడానికి చల్లటి నీళ్లు ఉన్నాయి కూడా, నేను డబ్బులు సంపాదిస్తాను కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా? ఏ సంపాదన లేకుండా దేవుడు అంటూ తిరిగేవాడివి, అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకేమి ఇచ్చాడయ్యా, ఆకలి బడలికి తప్ప అని డెప్పి పొడవడం మొదలుపెట్టాడు. స్వామీజీలో ఎటువంటి స్పందన లేదు, ఒక్క కండరం కూడా కదలేదు. విగ్రహంలా కూర్చుని భగవంతుని పాదపద్మాలనే తలుచుకుంటున్నారు ఆయన. అంటే ఈయన అన్న మాటలకి ఆయన ఏమీ అనలేదు, కోపం రాలేదు, ఏమీ లేదు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. పక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు, మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నిజంగా నా పట్ల శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ, ఎవరినైనా నీవు, నేను నిన్ను ఎరుగనే పరబడుతున్నట్టున్నావు, నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండిపీట వేసి భోజనం ఒక బంగారు అరిటాకు మీద పడ్డిస్తూ, లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్మల్నే. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా, లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా, ఏమి నా భాగ్యం, మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రి బిడ్డలు ఇరువురిది ఏమి భాగ్యం, ఏమి సౌందర్యం, ఒక్కసారి చూస్తే చాలు, ఎవరు మర్చిపోలేరు. నేను పొరబడటం లేదు స్వామి, దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి, చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కనుల వెంబడి జజలా నీరు కారింది. ఏ అభయహస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో అదే అభయహస్తం ఇది. ఇందరికీ అభయంబునిచ్చు చేయి, కుందువగు మంచి బంగారు చేయి అన్నట్లుగా స్వామిని నిరంతరము ఏ అభయహస్తం అయితే కాపాడుతుందో ఇప్పుడు కూడా అదే అభయహస్తము తన ఆకలి తీరుస్తుందన్నమాట. ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామివారి పాదాలమై పడి కన్నీటి ధారలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాసి జీవితం అంటే భగవంతుని వడిలో నివసించడం అని అర్థమైంది. నిజమైన సన్యాసిని దూషించడం అంటే సాక్షాత్తు భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు. తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగుల హృదయాలలో సదా నివసిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే. ఇంతకు మించి ఎన్నో ఆశ్చర్యకరమైనవి, అద్భుతమైన సంఘటనలు కలిగజేసేవి ఆయన జీవితంలో చాలా సందర్భాలు జరిగాయి అన్నమాట. యథార్థమైన సంఘటనలు జరిగాయి. భగవంతుని పట్ల, యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగు చేసినవి ఎన్నెన్నో మరెన్నో.
అందరికీ తెలిసేలా మన భారతీయ ధర్మాన్ని వ్యాప్తి చేయాలి అని అంటే ఇలాంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నట్టుగా ఇలాంటి రత్న గర్భం అండి, ఇలాంటి మహానుభావులని కన్న దేశము మన భారతదేశము రత్న గర్భం అండి. అలాంటి వాళ్ళందరూ మన భారతదేశంలో జన్మించడం వల్లే ఇంకా మన దేశం తాలూకా గౌరవం ఔన్నత్యం విదేశాల్లో కూడా మన భారతీయ ఔన్నత్యాన్ని చాటిన మహానుభావులు వీరందరూ. ఇలాంటి వాళ్ళ జన్మదిన సందర్భంగా వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళని స్మరించడం నిజంగా మనము ఈ భారతదేశంలో పుట్టినందుకు వాళ్ళకి మనము చెప్పే కృతజ్ఞతాభావం తెలిపే కాబట్టి మీరందరూ ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ కూడా పెట్టండి. మరొకసారి స్వామి వివేకానందకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ ఇది షేర్ చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.